ప్రధానంగా మనం చూడాల్సింది ఈ తాండాలో చూసుకున్న రమావత్ మధు వాళ్ళ ఊర్లో చూసుకున్నట్లయితే అటు బాలాజీ ఇల్లు, అటు చూసుకున్నట్లయితే రాములు ఇల్లు, ఇటు చూసుకున్నట్లయితే రమావత్ మధు వాళ్ళ ఇల్లు, రమావత్ మధు ఇల్లు. ఇంత ఈ తాండాలో వండుకుంటా వీళ్ళతో పాటు వండుకుంటా కూడా ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండు? కనీసం ఇంత పెద్ద ఇల్లు సెలబ్రిటీకి ఊళ్ళో కట్టుకోవాలంటే సెలబ్రిటీకి కూడా ఒక 30-40 లక్షలు కూడా ఇల్లు కావాలి, డబ్బులు అయితే. ఈ డబ్బులతో ఇన్ని డబ్బులతో కూడా ఇల్లు కట్టుకున్నాడంటే ఆలోచించండి. డైరెక్ట్ ఇంట్లో నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి, డైరెక్ట్ పైకి స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని స్టెప్స్తో కూడా ఇల్లు కట్టుకున్నాడు. మంచిగా పెద్ద పెద్ద దర్వాజాలు పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద కిటికీలు, ఇంత బాగా మంచిగా కట్టుకున్నాడు. అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇట్లా అయితే ఇటు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా చూసుకున్నట్లయితే మంచిగా పెద్ద ఒక ఫ్లోర్ కట్టుకున్నాడు. ఫ్లోర్ కట్టుకొని కూడా దాదాపు ఒక పెద్ద ఒక 40-50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మంచిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తాండాలో ఉన్న చుట్టుపక్కల తాండా చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలలో కూడా రమావత్ మధు బాధితులు ఉన్నారు. మంగ్లీ కూడా అసలు ఇల్లు ఓపెన్ అయిందా? ఇల్లు ఓపెన్ కాకముందు ఎందుకు వచ్చింది? ఇదేమన్నా ఓపెనింగ్ సెరమనీయా? కాదు. కడుతున్న ఇంటికి రావాల్సినంత అవసరం వచ్చింది. నైట్ వచ్చేది, నైట్ 9కి 10కి వచ్చేది. ఇక్కడ ఒక పార్టీ పెట్టేది. ఈ పార్టీ పెట్టిన తర్వాత పొద్దున్నే 4కి 3కి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా బ్యాగులలో సంచులలో కట్టుకొని కార్లో పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అంత నైట్ పూట రావాల్సినంత అవసరమే వచ్చింది. నైట్ పూట వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర పైసలు తీసుకొని చుట్టుపక్కల 15 గ్రామాల దగ్గర కూడా వాళ్ళందరి దగ్గర కూడా బాధ్యతల దగ్గర 2 కోట్లు, 3 కోట్లు, 20 కోట్లు, 35 కోట్ల దాకా కూడా పైసలు వసూలు చేయడం. వాళ్ళు కష్టాజీతం అదంతా. వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న పైసలు కూడా ఏదో సింపుల్గా స్కామ్ చేసినట్టు చేసుకొని బ్యాగులలో ఏదో ఇసుక బస్తాలు మోసపోతుంది. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత కష్టపడితే వస్తాయి? వాళ్ళు ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కన్నీళ్ళు ఎవరిని పట్టుకున్నా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరిని పట్టుకున్న మందు బాటిల్ పట్టుకొని మందు తాగడం తప్ప మాకు ఇంకో దారి లేదు, ఇంకో దిక్కు లేదని చెప్పుతున్నారు. అంత కష్టపడుతున్నటువంటి ఎవరింటికి పోయినా కానీ మా బాబాయ్ ఇంటి కాడ తెచ్చిన మా పిల్లగాడికి పెళ్ళైన తర్వాత మా పిల్లగాడి ఇన్ని డబ్బులు పెట్టిండు, ఆ పిల్లని వదిలేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిందని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్తున్నారు. ఇంత కష్టం ఈ తండాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒక్కళ్ళు ఇద్దరని కాదు, తండా మొత్తం మోసపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత పెద్ద స్కామ్ చేసిన మంగ్లీ, రమావత్ మధు, హిమాకాంత్ రెడ్డి, బాలాజీ, ఇంకా రాములు అని ఆయన కూడా రీసెంట్గా ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకొని ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన దగ్గర నుంచి కూడా 3-4 కోట్లు తీసుకున్నాడంట. అలాగే ఆయన దగ్గరికి తండలో ఉన్న కొంతమంది వచ్చి పైసలు ఇచ్చి ఆ పైసలు రమావత్ మధుకి ఇవ్వడం, ఎదురెదురుగా ఇల్లు కట్టుకోవడం. ఆ టైం పెద్ద ఇల్లు కట్టుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా తాండాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డౌట్ పోయింది. రే రమావత్ మధు మన దగ్గరే ఉంటాడు అంటే ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి మనం ఎట్లాగో మోసపోం, కాబట్టి ఖచ్చితంగా మోసపోం, మనం ఇల్లు ఇక్కడ కట్టుకుంటాడు అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇది ఒక ధీమాతో కూడా పైసలు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు గిరిజన సేవాలాల్ సమితి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు, నా పేరు రఘురామ్ రాఠోడ్, సేవాలాల్ సేన మైదాన ప్రాంత అధ్యక్షుడిని నేను. అయితే అన్న ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఉన్న తాండా మీది ఊరేనా? కాదు, కందుకూరు. మాది కందుకూరు. తెలిసింది ఈ విషయం? యాక్చువల్గా మేము గత 4-5 నెలల క్రితము ఇక్కడ రామావత్ బాలాజీ నాయక్ అని చెప్పేసి అరెస్ట్ కావడం జరిగింది. కానీ మేమేమనుకున్నాం, చిన్న స్కామ్ ఉందేమో, పెద్దగా పట్టించుకోలేదాన్ని. సరే అని చెప్పేసి ఆయన బయటికి జైలుకి వెళ్ళిండు, మళ్ళీ బయటికి ఇప్పుడు వచ్చేసిరంట, బయట ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే 15-20 డేస్ ముందు మంగ్లీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. ఏందబ్బా మంగ్లీ గురించి ఇట్లా వస్తుందని చెప్పగానే మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అరే ఏం జరిగిందంటే అక్కడ లాస్ట్కు మాకు ఏంటంటే పంజాగుట్ట పిఎస్లో మంగ్లీ పేరు మీద A5గా మంగ్లీని యాడ్ చేయడం జరిగింది, FIR జరిగింది. అప్పుడు మేమేం చేసినామంటే అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే దీంట్లో గిరిజన బిడ్డలే ఎక్కువ ఉన్నారు. మొత్తం తండాలు సపోర్ట్ వచ్చారా మీరు? అయితే వాళ్ళ సపోర్ట్గా మేము వచ్చాము. అయితే మంగ్లీకి విషయం కాగానే మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము మంగ్లీకి ఆఫర్లు ఇవ్వద్దని చెప్పేసి నేను కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, మన అశోక్ రాఠోడ్ కావచ్చు, అందరం కలిసి అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డేనే నాకు
ఒక గ్రూప్లో నాకు యాడ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఏంటంటే ఒకసారి జూమ్ చేయండి. రమావత్ బాలాజీ మరియు రమావత్ మధు బాధితుల సంఘం. రామావత్ బాలాజీ, రామావత్ మధు బాధితుల సంఘం అని చెప్పేసి ఒక సంఘంలో ఒక గ్రూప్లో నాకు యాడ్ చేయడం జరిగింది. నన్ను యాడ్ చేసింది. ఏందబ్బా ఇది సంఘమే ఏంది ఉందని ఏముందని చెప్పేసి దీంట్లో బాధితుడిని ఒకరికి ఫోన్ చేసిన. ఆ బాధితుడు నాకు చెప్పిన సమాధానం చూస్తే నాకు ఫ్యూజులు ఎగిరినాయి. అరే ఏందబ్బా ఏంది నేనేమనుకున్నా నిజంగా టీవీలో వస్తున్నట్టు 100 కోట్లు 150 కోట్లు అనుకున్నా. కాదు, అంతకు మించి ఉంది. దగ్గర 1000-1500 కోట్ల వ్యవహారం ఇది. అయితే వాళ్ళు చెప్పేది ఇది ఇక్కడ మనం అనుకుంటున్నాము ఏదో ఇక్కడ పిఏపల్లి మండల పరిసరాల ప్రాంతము అనుకుంటున్నాం. కాదు, దేవరకొండ కాన్స్టిట్యున్సీ, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ, సూర్యాపేట కాన్స్టిట్యున్సీ, అటు చూసుకుంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ, ఇక్కడ నుంచి ఇప్పుడు సాగర్ నుండి బిఎన్ రెడ్డి వరకు బాధితులు ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ఎంతమంది ఉన్నారంటే వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళ 100 మంది కాదండి, 1000 మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళ బాధితులు 1000 మంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ పిల్లల చదువుల కోసము వాళ్ళు పడ్డ కష్టం మొత్తం తీసుకొచ్చి వీళ్ళకి పోస్తే వాళ్ళ ఇళ్ళేమో అట్లనే పాపం చూడు, ఒక్కొక్కరు ఇల్లు సిమెంట్ కూడా లేవు అలాంటి ఇల్లు. వీళ్ళేమో ఇక్కడ విలాసమైన భవంతులు ఇలాంటి 5 స్టార్ రేంజ్లో ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఉసురు మీకు తగలదా? ఏం చేస్తున్నారు మీరు? ఎంత అన్యాయం ఇది. మీ సొంత బంధువులు ఇగో వీళ్ళు చేసేది 1 ఎకరంలో ఉంది ఈ ఇల్లు. ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఎకరంలో ఈ ఇల్లు ఉన్నది ఎంత? 1 ఎకరంలో, గజాలలో కాదు ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారు. ఎక్కడికించి వచ్చినాయి పైసలు మీకు ఇవి? ఏ జాబ్ చేసినావు? ఏ బిజినెస్ పెట్టినావు? ఏముంది? మీరు పెట్టిన ఫైనాన్స్కి మీరేమైనా రిజిస్ట్రేషన్ ఉందా మీకు? ఎట్లా జనాలు దీంట్లో వీళ్ళు చాలా మోసం చేయడం జరిగింది. దాంతోపాటు జనాలది కూడా ఒక అమాయకత్వం ఉందండి. అధిక వడ్డీకి ఆశపడ్డ జనాలు అట్లా కొంత ఇది చేసినారు. కానీ వీళ్ళని మాత్రం అన్యాయం చేసింది మొత్తం జరిగింది. ఇంకో విషయం, ఇక్కడ మంగ్లీ విషయం వచ్చింది కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తే ఈ తండాలో వచ్చి ఎవరిని అడిగినా కానీ మంగ్లీ వచ్చింది ఇక్కడికన్నా ఓ 3-4 సార్లు మంగ్లీ వచ్చిందని చెప్పేసారు. మంగ్లీ పేరు మీదనే ఎక్కువ బిజినెస్ జరిగింది ఇక్కడ. మంగ్లీ పేరు చెప్పుకున్నారు వాళ్ళు. మంగ్లీ మాయంబడి ఉందని చెప్పేసి చెప్పుకొని చాలా బిజినెస్ జరిగింది ఇక్కడ. నిజంగానే ఇక్కడ వాళ్ళ చెల్లెని చేస్తున్నాము, మధురికి వచ్చి పెళ్లి చేస్తున్నాము అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇది జరిగింది. కానీ మేము మీకు చెప్పేది ఏంటంటే, సరే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, ఏందయ్యా తమ్ముడు, ఏందయ్యా మోతీలాల్ నాయక్, ఏంది నీకేమైనా ఉందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు సంఘం పెట్టుకుంది జాతి ప్రజల కోసం, జాతిని కాపాడడానికి, జాతి హక్కుల కోసం మాట్లాడాలి. నువ్వు జాతి ప్రజలు మోసపోతే వాళ్ళను ఓదార్చాలి, వాళ్ళ సైడు నువ్వు నిలబడాలి. ఏం మాట్లాడుతున్నావు మోతీలాల్? నువ్వు మంగ్లీ సైడ్ మాట్లాడతావా? మధు సైడ్ మాట్లాడతావా? ఎట్లా మాట్లాడతావు నువ్వు వాంతో? అసలు మీరు మాట్లాడేది ఏంటంటే, అసలు జాతి కోసం పనిచేసిన వాళ్ళు జాతిని మోసం చేసిరాళ్ళు. వాళ్ళ సైడ్ నువ్వు ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ ఇంకోసారి మీరు ఇట్లా చేస్తే నువ్వు జాతిలో కూడా తిరగనియం మేము మళ్ళీ ఇంకోసారి. ఎందుకంటే జాతికి ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది, ప్రతి ఒక్కరు నోరు తెరిస్తే మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళు మేము 20 లక్షలు ఇచ్చినాము, 30 లక్షలు ఇచ్చినాము, 40 లక్షలు ఇచ్చినాము, 1 కోటి ఇచ్చినాము, 2 కోట్లు, 4 కోట్లు, 7 కోట్లు కూడా ఇచ్చినట్టు ఒకరు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేస్తే అవుతుంది? కాబట్టి ఇంకోసారి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ దృష్టి చేసుకొని వాళ్ళ ఆస్తులను మొత్తం సీజ్ చేసి వాళ్ళని జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని. ఇంకో విషయం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు లేట్ చేసినా కొద్దీ వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో రోజుకి ఒకరు చనిపోతారు. ఈరోజు కూడా ఒకరు చనిపోయారు. ఈరోజు కూడా నాగార్జున సాగర్ పిఎస్ ముందు ఒక శవం ఉంది, దాని మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధు బాలాజీ బాధితులను మాత్రం కాపాడాలని చేతులెత్తి మొక్కుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, జర ఒకసారి ఇక్కడ చూడండి, దేవరకొండ సైడ్ చూడు ఒకసారి. ఇలా గిరిజనులు మొత్తము అన్యాయమయ్యారు. బాలునాయక్ మాట్లాడాలి మీరు కూడా. బాలునాయక్ గారు, మీ కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలే పెద్ద ఎత్తున మోసపోయారు. వాళ్ళు ఆ బాధితులను మొత్తం అందరినీ కాపాడాలి. ఒకసారి
నేను శివలాల్ సేనగా మాత్రం ఖచ్చితంగా బాధితులు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. అందరూ కూడా చెప్తున్నాడు పర్సన్, చాలా మంది కూడా మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలను చుట్టూ ఉన్న నియోజకవర్గాలు ఒక 6-7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా బాధితులు అవుతున్నారు. హరీష్ రావు ఏం చేస్తున్నావు సూర్యాపేట, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు? చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు. తాండాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి వాళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరగాల? సీఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకెంతమంది చావాలి, ఇంకెంతమంది మోసపోవాలి? ఇట్లా మోసపోతా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరూ చస్తున్నారు. ఈరోజు పిఎస్ ముందు ఒక అతను కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరగాలి? ఎప్పుడు న్యాయం జరిగి వాళ్ళందరూ కూడా లాభాల్లోకి రావాలి? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదంతా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇవన్నీ కూడా తొందరగా దీనిపై చర్చ జరపాలా. మంగ్లీకి కూడా పెద్ద శిక్షణ పడాలని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. శిక్ష పడి వాళ్ళందరూ కూడా ఎంతమందిని మోసం చేశారు అంతమందికి కూడా న్యాయం జరగాలి. అంతమంది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేలా వాళ్ళందరూ కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మంగ్లీ ఒకవేళ ఇందులో ఈ స్కామ్లో ఉందని నిరూపితం అయితే ఖచ్చితంగా ఆమెకు పెద్ద శిక్ష పడాలి. ఎందుకంటే బంజారా బిడ్డ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న తండ వాళ్ళందరూ కూడా మోసపోతున్నా కానీ వాళ్ళందరూ కూడా లెక్క చేయకుండా పేద వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఇదంతా చేయడం కూడా చాలా అంటే చాలా దుర్మార్గాన్ని వాళ్ళందరూ కూడా అరికట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.